వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత్స్యకారుల కుటుంబాల పట్ల మానవత్వం చూపించారు. విశాఖ సముద్ర తీరంలో గల్లంతైన 7 మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 7 లక్షల చొప్పున పార్టీ నుంచి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి 6 మత్స్యకారులు బోటు తిరగబడి గల్లంతై సముద్రంలో కనిపించకుండా పోయారు. 7వ వ్యక్తి చిన్ని ఎలాగో చైనా బోటు ద్వారా తప్పించుకొని ఇంటికి రాగలిగాడు. అక్కడ బోటు తిరగబడిన సమయంలో మిగిలిన వాళ్ళు కనిపించకపోవడం, చిన్ని ఒక్కడే కనిపించడంతో ఆ చైనా బోటు సిబ్బంది అతన్ని రక్షించారు. చిన్ని కుటుంబంతో పాటు 7 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 7 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వము ఒక్కో కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తప్పు జరిగినప్పుడు ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కేవలము ఆ 10 లక్షల్లోనే 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటాము అని అంటే ఇది కరెక్టేనా, న్యాయమేనా, ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. మరొకసారి ఈ ప్రభుత్వం ఇలాంటి తప్పులు ఎవరు చేయకుండా ఉండాలి అని అంటే కలెక్టర్లు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక కంప్లైంట్ కానీ చేతికి వస్తే మనుషులు చనిపోతా ఉన్నారు, వెంటనే ఆదుకోవాలి అని చెప్పి ఎవరైనా కంప్లైంట్ చేస్తే స్పందించే తీరును మెరుగుపరచాలి అని అంటే ప్రభుత్వం అన్నది ఒక షాక్ తగిలితే తప్పనిచ్చి ఆ అధికారులకు ఒక షాక్ తగిలితే తప్పనిచ్చి స్పందన అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ చనిపోయిన 6 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ₹1 కోటి కాంపెన్సేషన్ ఖచ్చితంగా. చిన్న బాధిత కుటుంబంతో కలిపి 7 మందికి ఖచ్చితంగా ₹1 కోటి ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమం జరగాల. ఇదే కాదు ఖచ్చితంగా కొత్త బోటు కూడా వీళ్ళు ఏదైతే బోటు పోగొట్టుకున్నారో కొత్త బోటు కూడా తీపిచ్చాల. కనీసం ఈ మాదిరిగా ప్రభుత్వం అన్నది షాక్ తగిలితే తప్పనిచ్చి కనీసం రేపు పొద్దున అధికారులు అనే వాళ్ళు ఎవరైనా కూడా ఏదైనా కంప్లైంట్ వస్తే ఇంత సివియర్గా రామిఫికేషన్స్ ఉంటాయి, ఇంత సివియర్గా పెనాల్టీస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం తప్పిదం అనేది ఉండకూడదు అని జాగ్రత్తలు పడతారు. ఎవరైనా కూడా కంప్లైంట్ ఇస్తే వెంటనే కేవలం సముద్రంలో చేపలు పట్టుకొని బతికే కుటుంబాల ఎడల ప్రభుత్వాలు కనికరంతో మానవత్వంతో ఉండాలని, వాళ్ళకి ఏ సహాయం కావలసి వచ్చినా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక్కో కుటుంబానికి అంటే గల్లంతైన 6 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ₹10 లక్షల ఆర్థిక సహాయం అందించింది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కుటుంబాలకు చాలదని, వాళ్ళ జీవితాలు మెరుగ్గా ఉండాలంటే ఒక్కో కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సహాయం అందించాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశాడు. గతంలో విశాఖ జిల్లాలోని పాలిమర్స్ కంపెనీలో విషవాయువులు వెలువడినప్పుడు ఆ ప్రాంతంలో చాలామంది స్పృహ తప్పి పడిపోవడం, అదేవిధంగా కొంతమంది చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సహాయం అందించారు. ఆ అంశం ఇక్కడ చెప్పుకోదగింది. ఈ మత్స్యకార కుటుంబాలకు ₹1 కోటి ఇవ్వడమే కాదు, నా ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పనిసరిగా నెల రోజుల్లోనే ఆ కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సహాయం చేస్తానని హామీ కూడా ఇచ్చాడు. ఇది కాస్త ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. అంత సహాయము చేయమని అడగడం భావ్యం కాదని తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు స్పందించారు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చి చూపించాడు, ఇప్పుడు ఖచ్చితంగా చేస్తానని చెబుతున్నాడు. పైగా అధికారంలో లేకుండా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఒక్కో కుటుంబానికి ₹7 లక్షల ఆర్థిక సహాయం చేసింది అంటే ఖచ్చితంగా అది మానవత్వాన్ని చాటుకోవడమేనని చెప్పేసి చాలామంది ప్రముఖులు ఆయనను ప్రశంసిస్తున్నారు. మొత్తం మీద విశాఖ మత్స్యకారులకు జరిగినటువంటి ఘోర ప్రమాదంలో గల్లంతై
ఆ కుటుంబాలు దీవనావస్థలో ఉండటాన్ని చూసి ఆదుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆర్థిక సహాయంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.